హౌ మెనీ టైమ్ జోన్స్ ఆర్ దేర్ ఆన్ ఎర్త్ అన్నాడు. భూమి మీద ఎన్ని కాలమండలాలు ఉంటాయని అడుగుతుండు. చూద్దాం ఒకసారి. మనకి వరల్డ్ మ్యాప్ చూస్తే ప్రైమ్ మెరిడియం అనే లైన్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్ అనే ప్లేస్ నుంచి ఇది ఫామ్ అవుతుంది. ఓకే, ఇదే 0 degrees లాంగిట్యూడ్గా కన్సిడర్ చేస్తాం. మరి ఈ ప్రైమ్ మెరిడియం లైన్ని ఎందుకు డ్రా చేయాల్సి వచ్చిందంటే, ఇప్పుడు మనకి ఎర్త్ ఎట్లుంటుంది? స్పియర్ లెక్క ఉంటుంది. స్పియర్ లెక్క ఉంటుంది, ఇది రొటేట్ అయితేనే ఉంటుంది. మనకి స్పియర్లా రొటేట్ అవుతున్నప్పుడు ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్ అని చెప్పి ఎట్లా డిసైడ్ చేస్తాం? ఒక సింగిల్ స్టార్టింగ్ పాయింట్ లేకుండా కదా, దానికి అవసరం. ఇంకోటి ఈ టైమ్ జోన్స్ కూడా ఫిక్స్ చేయడానికి రాదు, ఎందుకంటే ఎర్త్ రొటేట్ అవుతూ ఉంటుంది కదా. మరి డే స్టార్టింగ్ ఎక్కడి నుంచి అవుతుంది, ఎండింగ్ ఎక్కడి నుంచి అవుతుంది అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ లేకుండా చెప్పడానికి కష్టమవుతుంది. కాబట్టి మనకు ఒక ప్రైమ్ మెరిడియం లైన్ డ్రా చేసినాం. దీనికి లెఫ్ట్ సైడ్ ఏమో, రైట్ సైడ్ ఏమో ఈస్ట్, లెఫ్ట్ సైడ్ వెస్ట్ అని చెప్పి డైరెక్షన్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ మనకి ఎర్త్ అనేది స్పియర్ లెక్క ఉంటుంది. స్పియర్కి ఎన్ని డిగ్రీస్ ఉంటాయి? 360 degrees ఉంటాయి. 360 degreesలో ఆఫ్ 180 degrees ఈస్ట్, 180 degrees వెస్ట్. ఓకే, మనకి ఈస్ట్ అనేది ఇక్కడ వరకే, ఈ పార్ట్ అనేది వెస్ట్లో భాగం ఇది. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్ చూస్తే హౌ మెనీ టైమ్ జోన్స్ దేర్ ఆన్ ఎర్త్ అన్నాడు. మనకి ఆప్షన్ 3 24 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మరి ఇన్ని నెంబర్స్ ఉన్నాం కదా, మరి 24 అనే నెంబర్ ఎందుకు తీసుకున్నామంటే, మనకి ఏన్షియంట్ టైంలో చూస్తే ఈజిప్షియన్స్ అంటోళ్ళు ఈ 12 hours డేగా 12 hours నైట్గా కన్సిడర్ చేసేవాళ్ళు. డే నేమో సన్లైట్ యొక్క షాడోని ఆధారంగా చేసుకొని డే టైంని, నైట్ టైం ఏమో ఈ స్టార్స్ యొక్క లొకేషన్ బట్టి వాళ్ళు నైట్ టైంని కన్సిడర్ చేస్తారు. మరి ఈ 12 నెంబర్ ఇది తీసుకురంటే, ఈ 12 అనేది అప్పుడు ఇప్పుడు ఎట్లయితే మనకి 1 to 10 అనే ఒక సెట్ ఆఫ్ బేస్ నెంబర్స్ లెక్క వాడుతున్నామో, అప్పుడు 1 to 12 వాడేది అనమాట. ఓకే, తర్వాత వీళ్ళు గ్రీక్స్ వాళ్ళు కూడా దీన్ని ఒక స్టాండర్డైజ్ ఫార్ములా చేసి 24 hours డిసైడ్ చేశారు. ఇంకోటి ఈ 24 అనే దానికి కూడా నెంబర్ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? ఏదైతే ఈ 24 నెంబర్కి విచ్ హాస్ మోర్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ ఈస్ లీస్ట్ నెంబర్, తక్కువ సంఖ్యలో ఉన్న నెంబరు దేనికి ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 24కే ఉన్నాయి. ఓకే, ఈ 24 ఫ్యాక్టర్స్ ఉండడం లాభం ఏంటంటే, మనం డేని మల్టిపుల్ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు కదా. ఇట్లా ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే అన్ని డివిజన్స్ అవుతుంటాయి కదా. ఓకే, కాబట్టి మనకి ఇది ఆప్షన్ 3 కరెక్ట్. మనం దీన్ని బేస్ చేసుకుని ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా అడిగిండు, చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ అంటే, ది టైం డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ స్టాండర్డ్ టైం అండ్ గ్రీన్విచ్ మీన్ టైం అన్నాడు. భారత ప్రామాణిక కాలానికి గ్రీన్విచ్ మీన్ టైంకు గల వ్యత్యాసం ఎంత అని అడుగుతుండు. సో మనకి గ్రీన్విచ్ మీన్ టైం అంటే, ఇది మనకి గ్రీన్విచ్ లొకేషన్ ఉంది కాబట్టి దీని ఈ లైన్ గ్రీన్విచ్ మీన్ టైం అంటారు. ఓకే, ఇక్కడ మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం ఎక్కడ ఉంది? మనం ఒక లైన్ ట్రై చేద్దాం. ఇది 82.5 ఈస్ట్లో మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది మనం ఆ లైన్ డ్రా అయింది. ఓకే, మరి ఈ లైన్కి ఈ టైంకి ఎంత టైం డిఫరెన్స్ ఉందని అడుగుతుండు. ఇక్కడ మనం చూస్తే ఎర్త్ స్పియర్ ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 360 degrees ఉంటుంది. మనకి ఎన్ని కాలమండలాలు ఉన్నాయంటే 24 చేసే 1 hour = 15 degrees. ఓకే, ఇక్కడ మనకి 82.5 ఉంది కదా. 82 అంటే మనకి 15 75. ఓకే, 75కి ఇంకా 7.5 కలిపితే 82 అవుతుంది. అంటే మనకి ఎక్కడ వస్తుంది? ఎన్ని అవర్స్ వస్తున్నాయి ఇప్పుడు? 5 hours, ఇక్కడ 1/2 hour, మొత్తం కలిపితే 5.5 hours. ఓకే, ఆప్షన్ 2 5.5 hours ఈజ్ కరెక్ట్. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఉంది, అది చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద టైమ్ ఎట్ గ్రీన్విచ్ 0 degrees ఈజ్ 8:15 AM, వాట్ ఈస్ ద లోకల్ టైమ్ ఎట్ 45 degrees ఈస్ట్ లాటిట్యూడ్ అన్నాడు. గ్రీన్విచ్ వద్ద సమయం ఉదయం 8:15 అయినప్పుడు 45 తూర్పు అక్షాంశంపై స్థానిక సమయం ఎంత అవుతుంది అడుగుతాను. ఇక్కడ మనకి అయితే ఈ గ్రీన్విచ్ లైన్ ఉంది కదా, ఇది మనకి గ్రీన్విచ్ లొకేషన్ ఉంది కాబట్టి గ్రీన్విచ్ లైన్ అంటాం. ఈ గ్రీన్విచ్ లైన్ దగ్గర టైం ఎంత అవుతుంది? 8:15 AM అవుతుందంట. అదే మరి ఈ 45 degrees ఇక్కడ మనకి 180 ఉంది కదా, ఇక్కడ చూసుకున్నాం. ఇది 15 degrees అనుకున్నాం, ఇది 30 degrees, ఇది 45 degrees. ఓకే, ఈ 45 degrees దగ్గర ఎంత ఉందని అడుగుతుండు. ఇక్కడ మనకి 1 hour వచ్చేసి ఎంత ఉంది? 15 degrees అనమాట. ఓకే, సారీ ఇక్కడ ఉంది 1 hour = 15 degrees. గంటకి ఎర్త్ అనేది 15 degrees రొటేట్ అవుతుంటుంది అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ 8:30 అవుతున్నప్పుడు ఇది ఆల్రెడీ ఈ ప్లేస్ ఇదంతా టైం అయిపోయింది కదా. ఓకే, ఇదంతా అయిపోయింది అంటే ముందుకు అవుతుంది. ఇక్కడ మనకి 9, 10, 11. ఓకే, ఒక 15కి 45 degrees కదా, ఇది ఒక 15, ఇది ఒక 15, ఇది 3 15s వచ్చేసి 45 degrees. ఇక్కడ ఇంకా పైగా మనకి ఇక్కడ 15 minutes ఉంది. మనకి టైం అయితే అవుతుంది 11:15 AM అవుతుంది. ఓకే,
ఆన్సర్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే. ఎర్త్ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్‌కి రొటేట్ అయితుంటది. ఇక్కడ మనకి ఇక్కడ సన్ ఉంటది కదా! సన్‌కి ఈస్టర్న్ పార్ట్ అనేది తొందరగా ఎక్స్‌పోజ్ అయితదనమాట. వెస్టర్న్ పార్ట్ కంటే కూడా. ఓకే. ఇంకోటేంటంటే మరి ఈ డే అనేది ఎట్లా స్టార్ట్ అయితది? క్యాలెండర్‌లో మనం డేట్ మారుస్తుంటాం కదా! ఈ డే అనేది ఎట్లా స్టార్ట్ అయితదంటే ఏదైతే గ్రీన్‌విచ్ లైన్‌కి ఉందో దీనికి ఎగ్జాక్ట్‌గా అపోజిట్ 180 డిగ్రీస్ తర్వాతకి. ఓకే. 180 డిగ్రీస్ తర్వాత అంటే ఇక్కడ, ఇక్కడ. ఓకే. ఈ ప్లేస్‌ని మనం ఇంటర్నేషనల్ డేట్ లైన్‌గా కన్సిడర్ చేస్తాం. దీనికైతే ఇటు ముందర ఉంది కదా! అంటే ఈ పార్ట్ ఇక్కడ కన్సిడర్ చేసాం కాబట్టి ఇది ఒక రోజు వెనకే ఉంటది. ఇది తొందరగా స్టార్ట్ అయితది. మనకి క్యాలెండర్ డేట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితదంటే మనం చూస్తున్నాం కదా! న్యూ ఇయర్ వచ్చినప్పుడు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో తొందరగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళతోనే డేట్ స్టార్ట్ అయితది కాబట్టి. ఇంటర్నేషనల్ డేట్ అని ఇక్కడ ఫార్మ్ అయితది. ఇక్కడ ఎవరైతే ఈ ప్లేస్‌లో ఉన్నోళ్ళు ఇక్కడ వస్తురనుకో వాళ్ళు అదే రోజులో ఉంటారు. ఓకే. ఇప్పుడు మనకి ఇండియాలో ఈరోజు స్టార్ట్ అయినాం. మనకి ఇట్లా అయితే ఈస్ట్ దిక్కు రొటేట్ అయితుంటది. ఎవరైనా అమెరికా పోతురనుకో వీళ్ళు అమెరికా పోయినా ఈళ్ళకి ఒక 18, 24 గంటలయినా గానీ మళ్ళీ అదే డేట్‌లో పోయి ఉంటారు. ఓకే. ఇది ఒకలా అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో ఎక్కువ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.